హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్స్ వరల్డ్. ఈరోజు ఒక మంచి రెసిపీ అయితే మీ ముందుకి తీసుకొచ్చేసాను. ఈరోజు వంట నేను చేయట్లేదండి, మా పెద్దమ్మతో అయితే చేస్తున్నాను. కిచెన్ ప్లాట్ఫామ్ కూడా మారిందని అబ్జర్వ్ చేస్తున్నారు కదా, మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో అయితే షూట్ చేస్తున్నానండి. మార్నింగ్ మా చిన్నన్నయ్య అయితే వెళ్ళి బీసెంట్ రోడ్లో కవాసులు అయితే తీసుకొచ్చేశారు. కవాసుల్ని ఉర్దూ లాంగ్వేజ్లో కంఠన్య అని అంటారు. ఈ కవాసుల స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఓన్లీ నవంబర్ డిసెంబర్ మంత్స్లో మాత్రమే దొరుకుతాయంటండి. ఇంకా కవాసులు తీసుకొచ్చేశారు. మా మరదల్ గారు, ఆడపడుచు గారు 2 వరుసలు అవుతారనుకోండి. నీట్గా పాపం కుస్తీ పెట్టి 2 గంటలు క్లీన్ చేసేసారు. కవాసులు అంటే క్లీన్ చేయడం చాలా కష్టమే అండి. పెద్ద చేపలు అయితే తొందరగా అయిపోతాయి, కానీ చిన్న చిన్న చేపలు చేయాలంటే చాలా ఓపిక ఉండాలి. మనకైతే అంత ఓపిక లేదు. ఇంకా మా మరదలు చాలా ఓపిక అండి, అందుకే నీట్గా కూర్చొని అయితే క్లీన్ చేసేసారు. నాన్ వెజ్ కర్రీస్ ఎప్పుడు చేయాలన్నా మా పెద్దమ్మకి అయితే చెప్పేస్తారు. పెద్దమ్మకి ఎందుకు చెప్తారు అంటే, మా పెద్దమ్మ సూపర్ చెఫ్ అనమాట. ఇలాంటి ఎగురు కూరలు చేయడంలో మా పెద్దమ్మకి, మా ఇంటిల్లిపాది అయితే పెద్ద ఫ్యాన్స్ అండి. ఎగురు కూరలు తినడంలో మా అత్తయ్య దానికి సాక్ష్యం. మా అత్తయ్య ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు, పెద్దమ్మ ఎగురు కూరలు చాలా టేస్టీగా చేస్తారని. ఫిష్ ఎగురు, ఇంకా ఫ్రాన్స్ ఎగురు అయితే చాలా అంటే చాలా టేస్టీగా చేస్తారంట. నేనైతే ఎప్పుడు టేస్ట్ చేయలేదు, ఇన్ ఫ్యూచర్ తప్పకుండా అయితే టేస్ట్ చేసేస్తాను. ఇక రెసిపీలోకి వచ్చేస్తే, మా ఆడపడుచు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే కట్ చేసి పక్కన పెట్టేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేస్తే బాగుంటుందని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక పక్కన పట్టేస్తున్నారు. ఇంకో పక్కన మా పెద్దమ్మ ఆయిల్ అయితే వేడి చేసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న సగం ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం ఫ్రై చేసి మిక్సీ పట్టడానికి అయితే ఇచ్చారు. ఇక మిగతా సగం పచ్చిమిర్చి ఉల్లిపాయల్ని ఆయిల్లో అయితే ఫ్రై చేస్తున్నారు. ఇంకో పక్క మా మరదల్ గారు అయితే కొబ్బరి, ఆనియన్స్, జీలకర్ర, కరివేపాకుని అయితే ఫైన్ పేస్ట్లో అయితే పట్టి ఇచ్చారనమాట. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఏ మిశ్రమం అయితే మనం పట్టి పెట్టుకున్నామో మొత్తంగా అందులో అయితే వేసి, ఉప్పు కారం పసుపు వేసి మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ను కూడా అందులో వేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు అయితే గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నారు. ఇప్పుడు గ్రేవీ తయారైన తర్వాత అందులోనే క్లీన్ చేసి పెట్టుకున్న కవాసులను అయితే వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నారు. ఇక మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకున్నారు. ఈ కవాసుల కర్రీని ఎక్కువగా స్పూన్తో అయితే కలపకూడదు, ఎందుకంటే చిన్న చేపలు కదా తొందరగా విరిగిపోతాయి. అందుకని కడాయిని అటు ఇటు కలుపుతూ అయితే కుక్ చేశారు. ఇక ఇందులోనే గ్రేవీ కన్సిస్టెన్సీలో ఆయిల్ బయటకు వచ్చేంత వరకు అయితే కుక్ చేసుకున్నారు. లాస్ట్లో కొత్తిమీర అయితే చల్లుకొని దించేసుకున్నారు. కానీ చూస్తూ ఉంటే కవాసుల కర్రీ ఆహా అద్భుతం అండి. స్మెల్ అయితే అదిరిపోయింది. నిజంగా చెప్తున్నాను, మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, ఆలస్యం చేయకండి. ఎందుకంటే ఇది సీజనల్ ఫుడ్ కదా, డిసెంబర్ వరకు మాత్రమే ఉంటుంది. నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం